నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. జయప్రద గారు బాగున్నారా? బాగున్నా. జయప్రద గారు, ఒక ధర్మ సందేహం ఉంది. స్నానం చేసే విషయంలో రకరకాల పోకళ్ళు వచ్చేసాయి ఇప్పుడు. ఇదివరకు రోజుల్లో ఖచ్చితంగా ఒక విధి విధానం ఉండేది, దాన్ని అనుసరించి మాత్రమే స్నానాది కార్యక్రమాలు ఖచ్చితంగా చేసేవారు. ఇప్పుడు మరి మా లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. షవర్ బాత్ అనుకోవచ్చు, ఇంకొంచెం ముందుకెళ్తే టబ్ బాత్ అనుకోవచ్చు. ఇట్లా స్నానాల విషయంలో రకరకాల చేంజెస్ వచ్చాయి. కాబట్టి అసలు శాస్త్రం ఏం చెప్తోంది, ఆడవాళ్ళు ఎలా చేయాలి, మగవాళ్ళు ఎలా చేయాలి? దిగంబర స్నానాలే సర్వసాధారణంగా అన్ని ఇళ్లలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. మరి దిగంబర స్నానాన్ని ఆమోదిస్తుందా శాస్త్రం? ఇందులో ఇంకా చాలా నా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అడుగుతాను ఒకసారి మీ ద్వారా. తప్పకుండా. అంటే స్త్రీలకి అలాగే చేయమని చెప్పి ఇచ్చారు. దిగంబరంగా చేయొచ్చు. దిగంబరంగా స్త్రీలు స్నానం చేసినప్పుడు అలాగే చేయాలి. పురుషుడు మాత్రం కంపల్సరిగా ఒక గోచి పెట్టుకొని చేయాలని చెప్పి శాస్త్రం ఉంది. ఖచ్చితంగా చేయాల్సింది. అలాగా వాళ్ళు మాత్రం దిగంబరంగా చేయకూడదు. గోచి అంటే కౌపీనం అనుకోవచ్చు. అవును. అంటే ఇప్పుడున్న ప్రాక్టికల్ గా అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఇదివరకు రోజుల్లో ఈ కౌపీనం కట్టుకోవడం అనేది ఉంది, కానీ ఇప్పుడు ఎవరు ఈ గోచీలు పెట్టుకోవడం, కౌపీనాలు కట్టుకోవడం లాంటిది లేదు. కాబట్టి ఇన్నర్స్ తో చేయొచ్చా మగవాళ్ళు? ఇంకా అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అంటే మామూలుగా అయితే అలా చేయకూడదు, ఇలాగే చేయాలి. కౌపీనం వేసుకొని చేసుకోవాలి స్నానం అనేది. ఇంకా అలా మాకు అలా వెసులుబాటు కాదు అనుకుంటే వాళ్ళు ఇంక ఈ విధమైన చేస్తే కాస్త, అంటే మరీ వదిలేయకుండా మన మన సాంప్రదాయాన్ని కాస్త పట్టుకున్నట్టుగా అంతే. దానికోసం తప్ప చేసుకోవచ్చు అని చెప్పడానికి కూడా నాకు మనసు రావట్లేదు కదా చెప్పడానికి. అదే ఇంకా ప్రత్యామ్నాయం ఇంకా తప్పదు, ఉంటే బాగుంటుంది. ఆ ఆచారంలోకి వెళ్తే బెటర్. ఇక ఆడవాళ్ళు ఎలా చేయాలి ఒక్కసారి చెప్పండి. వాళ్ళు మాత్రం చక్కగా పసుపు రోజు నీళ్ళలో కాస్త వేసుకొని మొహానికి పసుపు. వివాహాలు అయిన స్త్రీలకి ఒక రకం ఉంది, వివాహం కాని స్త్రీలకు ఒకటి ఉంది, పూర్వ సువాసినీలకి ఒక రకం పద్ధతి ఉంది. సో ఈ 3 పద్ధతుల్ని ఖచ్చితంగా వీళ్ళు పాటించి తీరాలి. ఇది స్త్రీకి. ముందుగా పెళ్ళవని కన్యలైతే ఎలా చేసుకోవాలి? పిల్లలు చక్కగా ఏంటంటే వీళ్ళు పొద్దున్నే స్నానం, అంటే అసలు వీళ్ళ చాలా మంది ఇవాళ రోజున స్నానం దాకా కాదు, అసలు లేవడమే పొద్దున్నే లేవట్లే కదా. ఆడపిల్లలకి, అన్ని పిల్లలు అయితే లేవగానే చక్కగా వెళ్ళి బాత్లో వెళ్ళి మొత్తం అన్ని కంప్లీట్ చేసుకొని స్నానం చేసుకుని బయటికి రావాలి. మొహం కట్టుకుని ఒకసారి ఫేస్ వాష్ అని ఒకసారి అలా తిరగకూడదు. ఫేస్ వాష్ చేసేసుకున్నాం, తిరుగుతున్నాం, తర్వాత స్నానం చేస్తాం అని అనుకోకూడదు. వాళ్ళైతే ముందే స్నానం చేయాలి చక్కగా. ఎందుకు అంటే వీళ్ళకి పసుపు కాస్త వేసుకొని నీళ్ళలో స్నానం చేస్తే శీఘ్ర వివాహాలు అవుతాయి, మంచి అన్యోన్య దాంపత్య జీవితం దొరుకుతుందని చెప్పేసి. అంటే పూర్వం అన్యోన్య దాంపత్య జీవితం అనే వాళ్ళు మంచి భర్త అని సపరేట్ ఇప్పుడు అనుకుంటాం మనం. మంచి భర్త అనేసి పూర్వం ఏంటంటే అన్యోన్య దాంపత్య జీవితం, అంటే జీవితం అనేది అన్యోన్యంగా ఉండాలి. అంటే అత్తగారు బాగుండాలి, మావయ్య గారు బాగుండాలి, అలాగే మరుదులు, తోడికోడలు, అందరూ కుటుంబం అంతా బాగుండాలి, వీళ్ళ దాంపత్య జీవితం బాగుండాలి. ఇలాగే కోరుకునేవాళ్ళం. మంచి భర్త రావాలి అనేది కాకుండా అన్ని కలిపి అనుకూలంగా రావాలి, కుటుంబమే మంచి కుటుంబం రావాలి అనుకునేవాళ్ళం. అది కాస్త ఇప్పుడు కుటుంబాలు కాస్త ఎప్పుడైతే ఒక్కొక్క కుటుంబంగా మారిపోయిందో అప్పటి నుంచి మంచి భర్త కావాలనుకుంటున్నారు. సో ఇది ఈ విధంగా ఏంటంటే మంచి అన్యోన్య దాంపత్య జీవితానికి ఏంటంటే కన్య పిల్లలు ఎవరైనా సరే ప్రతిరోజు చక్కగా పసుపు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసే బకెట్లో దాంట్లో కాస్త పసుపు వేసుకొని కాస్త మొహాన్ని పసుపు రాసుకొని స్నానం చేయాలి. గురుబలం కోసమని, తర్వాత శుభకార్యం తొందరగా ఇంట్లో జరుగుతుందని, పసుపు ఎక్కువగా ముట్టుకుని వాడుతూ ఉంటే శుభకార్యం తొందరగా వస్తుందని, సో అందుకని చేపిస్తారు అన్నమాట ఈ విధంగా. సో జాతకాల్లో గురుబలం పెరుగుతుందని ఖచ్చితంగా పెరుగుతుంది. అది అంటే ఆ పసుపుకి ఒక ఎనర్జీస్, ఎటువంటి ఎనర్జీస్ అంటే ఏ పనైనా అయిపోతుంది అంటారు. అందుకే మనం పసుపు నీళ్ళు చల్లుకోండి, ఏదైనా మనం మాట కింద శుద్ధి అవ్వాలంటే మనం పసుపు నీళ్ళు చల్లుకోండి అనేవాళ్ళు. ఆ విధంగా పవర్ ఉంది ఆ పసుపుకి. ఇక సువాసనలు, పెళ్ళైన వాళ్ళు ఎలా స్నానం చేయాలి? వీళ్ళు ప్రతిరోజు పసుపు మంగళసూత్రానికి కాస్త రాసుకోవాలి. పసుపు ముద్ద కాస్త తడిపిన పసుపు, పొడి పసుపు కాకుండా జనరల్ గా ఏం చేస్తారంటే మన ఇప్పుడున్న కాలంలో సువాసన అందరూ ఏంటంటే పొడి పసుపు చేతిలో వేసుకుని వెళ్ళిపోయి చాలా మంది ఆ పొడి పసుపుని రాసుకుంటారు. రాసుకొని మంగళసూత్రం రాసేసుకొని అలా నీళ్ళు స్నానం చేస్తారు. అలా చేయకూడదు. ఖచ్చితంగా వీళ్ళు
పసుపుని తడపాలి. ఆ పసుపులో గౌరీదేవి ఉంటుంది. సో అందుకే అమ్మవారిలాగా ఆవిడని చేతులు తీసుకొని అరచేతుల్లో ఆ ముద్దను చేసుకొని కళ్ళకు అద్దుకొని ఆ పసుపు మంగళసూత్రం కాస్త రాసుకొని మొహానికి కాస్త రాసుకుంటే వీళ్ళకి ఆకర్షణ, దాంపత్య జీవితానికి ఉండవలసింది ఏంటంటే ఆకర్షణ. సో భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్య జీవితం ఆకర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఏవైనా మాంగళ్య దోషాలు ఉంటే అవి తొలగిస్తుంది అమ్మవారు. అంటే గౌరీ అమ్మవారిని ప్రతిరోజు మనం పూజ చేసుకున్నట్టే. సో మనైతే గౌరీ పూజ చేసుకొని ప్రారంభం చేస్తే వివాహం చేసుకుంటామో అదే గౌరీ పూజ అనేది ప్రతిరోజు మనం ఆ చేతిలోని అమ్మవారిని తీసుకోవడం, పసుపు తీసుకోవడం, కాస్త ఒక నీళ్ళు చుక్క వేసుకొని ఇలా కలుపుకొని ఆ ముద్దని దాన్ని కళ్ళకద్దుకొని ఆ పసుపు ముద్దని కాస్త ఇక్కడ రాసుకోవాలి. తర్వాత ఇక్కడ మంగళసూత్రం రాసుకోవాలి. తీసి మంగళసూత్రం బయట తీసి చక్కగా పసుపు ఆ మంగళసూత్రం తాడుకి రాసుకోవాలి. ఇవాళ మంగళసూత్రం తాడే ఉండట్లేదు, దానికి రాగితో కట్టించడం మంగళసూత్రం కొంతమంది అది కూడా వేసుకోవట్లేదు. కాకపోతే వేసుకున్న వాళ్ళ గురించి కాదు, వేసుకున్న వాళ్ళు కూడా రాగికే రాసుకోవాలి. కాకపోతే ఒక పసుపు తాడు నేనేమంటానంటే ఒక పసుపు తాడు కట్టుకోండి మెడలో. ఆ రాగి బయటకి కనిపించే తాడు కట్టుకోకపోయినా కనీసం మంగళసూత్రం పసుపు కొమ్ముని పసుపు తాడిని మంగళసూత్రానికి కట్టుకోండి. ఎప్పుడు కూడా మత్తుతో కట్టించుకోండి. లేకపోతే సో అప్పుడు ఏమవుతుందంటే ఈ రాగితో ఉన్న చైన్ వేసుకున్న ఆ పసుపు కొమ్ము పసుపు తాడు అనేది మనకి అసలు ఎందుకు పసుపు అనేది అంటే ఒక ఆకర్షణ శక్తి కోసము, గర్భదోషాలు రాకుండా ఉండడానికి కోసం. ఆ పసుపు నీళ్లు ఒంటి మీద పడిన పసుపు మనం చాలా మంది ఏంటంటే ఇబ్బంది ఉన్న రోజులు 4 రోజుల తర్వాత 5వ రోజు ఇంత పసుపు ముద్ద లోపలికి మింగుతారు. ఇంత చిన్న చిన్న ముద్దలు చేసుకొని లోపల శుద్ధి అవ్వడానికి. సో ఇవన్నీ పాటించట్లేదు. తర్వాత జల్లిడి స్నానం చేస్తాం ఖచ్చితంగా. 5వ రోజు జల్లిడి స్నానం చేసుకోవాలి. సూర్య భగవానికి ఒక కథ ఉంటుంది. ఆ కథ చదువుకొని నీళ్లు పోసుకోవాలి. ఈ కథ చదువుకొని నీళ్లు పోసుకుంటూ ఆ చిన్న చిన్న పసుపు ముద్దలు ఇంత ముద్దలు చేసి లోపల ఆ ముద్దలు మింగేవాళ్ళు. ఈ విధంగా మొత్తం అలా అంటే మన సనాతన ధర్మం చాలా గొప్పది అన్న. అదేంటంటే చాదస్తంగా తీసేసారు దీన్ని. ఇది ఒక సైంటిఫిక్ రీజన్. పసుపు యాంటీబయాటిక్. కాళ్ళకి పసుపు ఎందుకు రాసుకునే వాళ్ళంటే పూర్వం ఎక్కువ చెప్పులు లేకుండానే పనులు చేసేవాళ్ళు స్త్రీలంతా. పైగా అందరికి ఏంటి పెద్ద పెద్ద పెరడ్లు ఉండేవి, పెద్ద పెద్ద చెట్లు చామలు అని దాని తేళ్లు జరులు పాములు ఇలాంటివి ఏవో తిరుగుతుండేవి. ఈ పసుపుకి ఒక రకమైన స్మెల్ ఉంటుందట. ఆ వాసనకి దగ్గర రావు. అందుకే గుమ్మానికి కూడా పసుపు రాసేవాళ్ళు. ఎందుకంటే గుమ్మం మీద ఎక్కి రావాలి కదా ఏదైనా. సో ఆ గుమ్మం దగ్గరికి వచ్చినప్పటికీ అవి లోపల రాకుండా ఆ స్మెల్ కి అవి భరించలేక వెళ్ళిపోయి వెనక్కి అంట. సో అటువంటి పసుపుకి ఒక సువాసన ఉంటుంది. సో ఆ పసుపు అందుకే గుమ్మానికి ఖచ్చితంగా ఇంత పసుపు రాసేవాళ్ళు. ఇక తలస్నానం ఎప్పుడెప్పుడు చేయొచ్చండి సువాసన వీళ్ళకైతే చక్కగా తలస్నానం అనేది వీళ్ళు గురువారం చేయాలి. గురువారం చాలా మంది శుక్రవారం చేస్తారు అమ్మవారి పూజ అనేసి. అలా కాదు, గురువారం రోజు స్నానం చేయాలి. గురువారం చేస్తే ఆయుష్, శుక్రవారం చేస్తే ధనహాని. ధనం పోతుంది, ధనం హాని అవుతుంది. అంటే వెళ్ళిపోతూ ఉంటుంది, ధనం నిలబడదు. అయితే శుక్రవారం ఖచ్చితంగా ఆడవాళ్ళు పూజ చేసుకుంటారు కదా. ఒకవేళ గురువారం రాత్రి మరి గురువారం సంగమిస్తారు కదా మరి భార్యాభర్తలు అన్నప్పుడు, మరి శుక్రవారం ఎలా అండి తలస్నానం చేయకుండా నేను పూజ చేయలేను అమ్మవారికి అని అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు ఎట్లా అంటే అందరు ఏంటంటే దాన్ని ఇప్పుడు అది ఇలా చెప్తున్నారు కానీ దాంపత్య జీవితం అంటేనే అది కదా, అదో పవిత్ర కార్యం అది. సో దానికి మన తలస్థానానికి సంబంధమే లేదు. కాకపోతే ఇప్పుడున్న అందరూ ఏంటంటే రంధ్రాలు ఉంటాయి, రంధ్రాల నుంచి అది వస్తుంది, ఆ తలలోంచి చెమట పడుతుంది కదా, చెమట నుంచి వచ్చే దుర్గంధం అనేది ఉంది కదా, అందుకే శుభ్రం అంటే అమ్మవారి దగ్గర పూజ చేస్తా అంటారు. అది ఏదో వారానికి ఒకరోజు చేస్తాం అనేసి. కానీ మా ఉద్దేశంలో అసలు సువాసిని అంటే స్నానం అనేది గురువారం పూట చేసుకోవాలి అంతే. ఒక వారానికి ఒక రోజే చేసేది, ప్రతిరోజు లేదు. శనివారం చేయకూడదు. శనివారం ఎవరు చేయొచ్చు అంటే పూర్వ సువాసిని శనివారమే చేయాలి. వాళ్ళు శనివారం సోమవారం కంపల్సరీ చేయాలి. మామూలు సువాసిని అయితే చక్కగా ఏ నోములు లేని వాళ్ళు చక్కగా గురువారమే తలస్నానం చేసుకోవాలి. ఇక భార్యాభర్తలు మధ్య ఉండే జరిగే విషయాలన్నీ కూడా సంబంధం లేదు. ఎందుకంటే ఇది ఒక సృష్టి కార్యం అంతే, పవిత్రంగా దానికి మనం శుద్ధి అవడానికి పొద్దున్నే పసుపు ముద్ద చేసుకొని పసుపు మొహం రాసుకోవాలి. తర్వాత పసుపు మంగళసూత్రం రాసుకుంటాం, పసుపు నీళ్ళలో వేస్తాం. సో శుద్ధి స్నానం చేస్తుంటే అది. అయితే వెజిటేరియన్స్ కి అయితే ఇది ఓకే, కానీ నాన్ వెజిటేరియన్స్ కి మళ్ళీ ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఏమంటే నేను రాత్రి తిన్నామండి, ఈ రోజు పూజ చేసుకోవాలి, శుక్రవారం పూజ, మరి ఎలాగా మేము తలస్నానం చేయిందే మాకు ఆ ఫీలింగ్ అంతా ఇదిగా ఉంటుంది. అప్పుడెట్లా? అది మన మనసుకి సంబంధించింది చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆ భగవంతు దగ్గర విషయం వచ్చినప్పటికి ఏమంటే మనసుకి ఏదనిపిస్తే అదే రైట్ అని చేస్తాం. ఇప్పుడున్న కాలం అలా మారిపోయింది. మామూలుగా అయితే సువాసిని అంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని లేదు. సువాసిని
పూర్వ సువాసిని, కన్నెపిల్ల, ఈ మూడింటికి స్నానం అనేది ఒకటే పద్ధతి చెప్పారు. అది ఇప్పుడు తిన్నాము తినలేదు, దాంపత్య జీవితం చేసాము చేయలేదు అవన్నీ సంబంధం లేదు ఇక్కడ. స్నానం అనేది 3 పద్ధతులు చెప్పారు. పూర్వ సువాసిని అయితే ఈ వారాల్లో చేయాలి ఖచ్చితంగా, వాళ్ళు ఖచ్చితంగా చేసే తీరాలి ఆ టైంలో. వివాహితులైతే ఈ టైంలో చేయాలి. కన్నెపిల్లలు అయితే ఈ రోజు చేయాలి. కన్నెపిల్లలు ఎప్పుడు చేయొచ్చు? కన్నెపిల్లలు శుక్రవారం చేయాలి. ఖచ్చితంగా శుక్రవారం తలంటు పోసుకొని అమ్మవారి దండం పెట్టుకుంటే వీళ్ళు ఇంకో ఇంట్లో దీపం పెట్టడానికి అమ్మవారి దారి చూపిస్తుంది. ఓ అద్భుతం. సో వీళ్ళు ఖచ్చితంగా శుక్రవారం పూట తలంటు పోసుకోవాలి ఆడపిల్లలకి. పూర్వశ్వాసంలో శనివారం, తర్వాత సోమవారం. చదువుకునే విద్యార్థులు ఎవరైతే మగపిల్లలు ఉన్నారో వాళ్ళు శనివారం ఖచ్చితంగా తలస్నానం చేయాలి. పెళ్ళి పిల్లలు మగవాళ్ళు అందరూ కూడా శనివారం స్నానం చేయాలి. కాకపోతే వాళ్ళకి ప్రతిరోజు తలస్నానం చేయమని చెప్పారు మగవాళ్ళకి. వాళ్ళకి ఈ వారం ఆధారం లేదు కంపల్సరీ మేము లేదు మా జుట్టు ఊడిపోతుంది అనుకున్న వాళ్ళు శనివారం కంపల్సరీ చేయాలి. ఒకవేళ చేయకపోయినా శనివారం మాత్రం చేయాలి. అది ఇది మనకి స్థానానికి ఉండే నియమాలు అయితే ఇవేనన్నా. వీటిల్లో మనకి వేరే అంటే నాన్ వెజ్ తిన్నాము దంపతుల జీవితం అని ఇవన్నీ ఏం లేవు. పక్కన పెట్టండి. 3 పద్ధతులు ఏంటంటే మనం చక్కగా గురువారం పూట తలంటు పోసుకోవాలి. పొడితలతో శుక్రవారం పొద్దున్న చక్కగా జడ వేసుకొని అమ్మవారి పూజ చేయాలి. ఇది కంపల్సరీ మాట, రూల్ మాట. జుట్టు విరబోసుకుని లక్ష్మీ అమ్మవారికి పూజ చేయకూడదు, గౌరీదేవికి పూజ చేయకూడదు, వాళ్ళకి ఇష్టం ఉండదంట. సో అందుకని అలా చేస్తే తామస గుణాన్ని పెంచుతుంది. అందువల్ల ఏంటంటే కోరికల్ని కామాన్ని పెంచుతుంది తప్ప సాత్వికంగా మనం అభివృద్ధికి అంటే జీవితంలో ముందుకు వెళ్ళడానికి అభివృద్ధి కావాల్సిన అంటే సాత్వికంగా కోరుకోవాలి అమ్మవారిని. కానీ వీళ్ళకి నాకే కావాలి, నాకే సొంతం కావాలి అనే నాకు అనే పదం వస్తుందని చెప్పి శుక్రవారం పూట ఆడవాళ్ళు ఈ తలంటు పోసుకొని జుట్టు విరబోసుకొని స్నానం చేసి జుట్టు విరబోసుకొని పూజ చేస్తే ఈ విధమైన గుణాలు వస్తాయని చెప్పి వద్దు అని చెప్పేసి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా అద్భుతంగా వివరించారండి. బోల్డ్ అని ధర్మ సందేహాలు దీంట్లో స్నానానికి సంబంధించి చాలా చక్కగా నివృత్తి చేశారు. కృతజ్ఞతలు అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.